హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి వారు అదిరిపోయే ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రైతు రుణమాఫీని అనేది ప్రారంభించనున్నట్లు ఈ తేదీ నుంచి కూడా రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో 2 లక్షల రూపాయల వరకు కూడా వారందరికీ కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఏ తేదీ నుంచి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని అమలు చేస్తారు, ఇక దీనికి సంబంధించి అర్హతలు ఏంటి, కొత్త రూల్స్ ఏవైతే విడుదల చేశారో, ఇక ఏ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఏ రైతులకు వర్తిస్తుంది, ఏ రైతులకు వర్తించదు, అలాగే గత ప్రభుత్వంలో మనకు 2 లక్షల రూపాయల రుణాలు తీసుకొని 50,000 రూపాయల వరకు కూడా గత ప్రభుత్వం విడుదల చేసింది. ఆ 50,000 రూపాయలు విడుదలైన వారికి ఇప్పుడు మళ్ళీ కూడా కంటిన్యూషన్గా రుణమాఫీ చేస్తారా చేయరా అనే వివరాలని కూడా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్న, చాలామంది హెల్ప్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా అన్న స్క్రీన్ పైన, నాలాంటి వికలాంగులకు నేను ఒక ప్లాస్టిక్ చేయి వేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఈ చేయికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది. కనీసం అంటే మినిమం 500 లేదా 1000 రూపాయల నుంచి కూడా మీ సహాయాన్ని అయితే మొదలు పెట్టండి. ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా మీరు ఎక్కడో ఒక చోట డబ్బులు అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. అందులో కొంచెం నాకు హెల్ప్ చేయండి. మీరు ఇచ్చే సహాయంతో నాకు ఒక జీవితం అనేది మీరు నిలబెట్టిన వారు అవుతారు. దయచేసి ప్రతి ఒక్కరు, ఎన్నో సమస్యలు ఉన్నాయని నాదేం పెద్ద సమస్య ఏం కాదు, ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అన్నిటికీ మనం చేయాలంటే కుదరదు కాబట్టి నేను మీ ముందుకు వచ్చి అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత 500 రూపాయల నుంచి సహాయాన్ని మొదలు పెట్టండి. మీకు తొందరగా నాకు కూడా ఒక జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు. దయచేసి నేను ఏదైనా సొంతంగా నా వర్క్ నేను చేసుకోవడానికి, నా పని నేను చేసుకోవడానికి మీరు ఇచ్చే సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి హెల్ప్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. 1 రూపాయి 2 రూపాయలు కాకుండా ఏదో మీకు తోచినంతగా కొంచెం పెద్ద సహాయం అయితే చేయండి. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. నేను ఇంతే ఇవ్వాలని నేనేం డిమాండ్ చేయట్లేదన్నా, మీకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయి ఊహించని శుభార్తను అయితే చెప్పారు. ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని మన సీఎం రేవంత్ రెడ్డి గారు గత డిసెంబర్ 9వ తేదీ 2023 వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మనకు దాదాపు 2 లక్షల రూపాయలను 3 విడతల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారండి. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డిసెంబర్ 9, 2023 వరకు కూడా రుణాలు తీసుకుని బ్యాంకులకు సక్రమంగా డబ్బులు చెల్లించారో అటువంటి వారందరికీ కూడా రుణమాఫీ వర్తిస్తుందని, అటువంటి వారందరూ కూడా వెంటనే మీరు అన్ని వివరాలు కూడా సరిచూసుకోండి. అధికారులు అయితే మీ దగ్గరకు వచ్చి వివరాలని కూడా సేకరించుకొని మీకు ఈ రుణమాఫీని అమలు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు తీసుకున్న వారందరికీ కూడా రుణమాఫీ ప్రక్రియ అయితే వేగవంతం కాబోతుంది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడుతూ అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఏ రైతు కూడా కంగారు పడాల్సిన పని లేదు. వ్యవసాయం దండగా అనే వల్ల వ్యవసాయం పండగలాగా చేసుకునే రోజునైతే తేబోతున్నామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన లైవ్లో మనకు చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది రైతులకు సంబంధించి. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ తప్పకుండా మీరు స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. ఇప్పుడు మన సీఎం గారు మాట్లాడినటువంటి మాటలను మీరు లైవ్లో ఇక్కడ వినండి. 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు.
10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు. గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12, 12, 2018 నుంచి 9, 12, 2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణవిముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకధాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తామని, 4 విడతలని, వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. 10 సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం